తాను పార్టీ మారడం ఖాయమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. చాలా కాలంగా హ్యూమిలేషన్ కు గురవుతున్నా అన్నారు. శ్రీరామనవమిలోపు పార్టీ మార్పు ఉంటుంది అన్నారు జీవన్ రెడ్డి. తాను పార్టీ మారడం ఖాయమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. చాలా కాలంగా హ్యూమిలేషన్ కు గురవుతున్నా అన్నారు. శ్రీరామనవమిలోపు పార్టీ మార్పు ఉంటుంది అన్నారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి పార్టీ మార్పుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, మహేశ్వరి, అంటే ఖచ్చితంగా జీవన్ రెడ్డి పార్టీ మార్పు ఖాయం అనేది ఈ రోజు మనకు అందిన సంకేతం. ఎందుకంటే ఆయన నేరుగా ప్రెస్ మీట్ లో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఖచ్చితంగా హ్యూమిలేషన్ కు గురవుతున్నా అని చెప్పారు. అయితే ఇచ్చాట్ లో మాత్రం ఆయన మాట్లాడినప్పుడు ఖచ్చితంగా శ్రీరామనవమి లోపే ఈ వేడుక ఉంటుంది, ఆ తర్వాత వేరే పార్టీలో ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నా అనేది కూడా నేను మీకు వెల్లడిస్తా అని చెప్పారు. మొత్తంగా ఆయన ఖచ్చితంగా పార్టీ మార్పుకు మాత్రం మనకు సంకేతం ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే ఆయనకు నిన్న ఆయన ఇంటి దగ్గర చూస్తే చాలా ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, రాహుల్ గాంధీకి సంబంధించి, అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు ఉండేటివి అవన్నీ కూడా తీసేశారు. అయితే శ్రీరామనవమి పురస్కరించుకొని ఇప్పుడు ఆయన ఇంటి ముందు మొత్తం శ్రీరామునికి సంబంధించిన ఫ్లెక్సీలు, అందులో జీవన్ రెడ్డి గెలిచారు. మొత్తంగా ఆ ఫ్లెక్సీలో అంటే ఆంతర్యం ఏంటి అని చెప్పేసి కూడా విలేకరులు ప్రశ్నించిన క్రమంలో మొత్తంగా మీరు బీజేపీ వైపు చూస్తున్నారా, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా అంటే మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ కాకపోతే ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతున్నట్టు, కారెక్కి గులాబీ కండువా కప్పుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. 24 లేదా 25వ తేదీలో మొత్తంగా శ్రీరామనవమి లోపలనే ఈ ముహూర్తం ఉంటుంది. ముఖ్యంగా పరాభవనామ సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత ఇంతకాలం తను పరాభవాలు అనుభవించాను, ముఖ్యంగా హ్యూమిలేషన్ గురైనా అని చెప్పారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి తాను ఎందుకు ఇంకా కంటిన్యూ చేయలేదు, ఎందుకు రెన్యువల్ చేయలేదు అని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అధికార పక్షంతో ఒంటి చేత్తో తాను పోరాటం చేశా, కానీ అప్పుడు ఆ సేవలను గుర్తించి కనీసం తాను రెన్యువల్ చేసేది ఉంది అని చెప్పేసి ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా హ్యూమిలేషన్ గురవడంతో పాటుగా ఆ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దీనికి ప్రధాన కారణం. అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెనుక ఉన్న వ్యక్తులు కూడా దీనికి ప్రధాన కారణం. మొత్తంగా తాను పార్టీ వల్ల మారితే కనుక దాని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొత్తం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఆయన మాటల్లో ఆంతర్యం మాత్రం ఖచ్చితంగా ఆయన పార్టీ మారబోతున్నారు అనే సంకేతాలను స్పష్టంగా ఇచ్చింది. అది త్వరలో అది లాంఛనం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ లో పోతున్న ప్రకారం కూడా మనం చూస్తున్నాము. ఆయన ఏ పార్టీలోకి వెళ్తారో ఆ వేడిక ఎలా ఉంటుంది, ఆ తర్వాత జగిత్యాల రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయనేది మాత్రం ఖచ్చితంగా ఒక క్యూరియస్ గా ఒక ఉత్కంఠను మాత్రం రేకెత్తిస్తుంది. మహేష్, రైట్, థ్యాంక్ యూ రమణ.